పెళ్ళైన తర్వాత కూడా భార్యాభర్తలకు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక రకంగా. అలా జరగకుండా ఉండాలి అనంటే ఏం చేయాలంటారండి? భార్యాభర్తల బంధం అంటే అది నూరేళ్ల బంధం. అది దేవుడు కలిపిన బంధం అది. మనం అనుకుంటే కలిపింది కాదు ఈ బంధం. దేవుడు కల్పించాడు. హ్మ్. పలానా వాళ్ళతో పలానాతో పేరులో వాళ్ళకి పెళ్లి జరగాలి. పలానా వాళ్ళతో పలానాకి పెళ్లి జరగాలి ఉంది. మనం అనుకున్నవన్నీ జరగవు. ఇప్పుడు కొద్ది రోజుల కాడి నుంచి చాలామంది యువత పెళ్లి చేసుకున్నంత కొద్ది రోజుల పాటే వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమాభిమానం, అనురాగాలు, సంతోషాలు, ఆనందాలు. దాని తర్వాత ఉండడం లేదు. ఉండట్లేదు. మొదట్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు. అసలు ఏమి జరుగుతుంది, ఈ యువత ఏ పక్కగా ఆలోచించుకొని పోతుంది అనేది బాగా గమనిస్తే ఇందులో కొన్ని కల్పితమైన ప్రాబ్లాలు వాళ్ళ మనసులోనే కల్పితంగా ఏర్పరచుకుంటున్నారు. అది ఏ విధంగా అంటే మ్యారేజ్ చేసుకునేంత వరకు స్త్రీకి తల్లిగారిల్లే సంబంధం. అది ఎన్ని కోట్లు ఉన్ని ఎంత ఏమి పేదరాలైనా కానీ ఏటైనా సరే వాళ్ళు ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన దీవెనలు, వాళ్ళు ఇచ్చిన ప్రేమాభిమానాలు, వాళ్ళు పంచిన సంతోషమే ఆ స్త్రీకి సౌభాగ్యం. అక్కడి నుంచి తాళి బొట్టు కట్టించుకొని యువతల అత్తగారింటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంవత్సరమైనా సరే ఆ అత్తిల్లుగా ఆ స్త్రీకి జీవితం. కానీ దాన్ని యువత మర్చిపోతుంది. ఎలా మర్చిపోతుందిరా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు, ఒక 1 year 1.5 year, అంత కూడా టైం ఉంటుందా ఇప్పుడు చాలామంది. ఈ 1 year 1.5 yearలో ఇద్దరి మధ్యలో విభేదాలు పెరుగుతున్నాయి. అవి ఎలా పెరుగుతున్నాయి అంటే భర్త పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళేటప్పుడు భార్య పొద్దున్నే లేచి ఆయనకి లంచ్ బాక్స్ కట్టి పూజ చేసుకొని వెళ్ళరండి అని చెప్పి ధైర్యంగా పంపిస్తుంది. మళ్ళీ ఎదురు తిరుగు కూర్చుంటుంది. ఎప్పుడు వస్తుందా నా భర్త అనుకుంటే ఎదురు వాడు ఆ టైం అయిపోగానే 5 గంటలు అయిపోగానే ఇక నేను ఇంటికి వెళ్ళాలని అనుకుని వస్తుంటాడు. అప్పుడు ఆ అన్యోన్యత ఎలా ఉంటుందంటే వాళ్ళది నా గురించి ఏదో తీసుకొస్తాడు, నా గురించి ఏదో ప్రేమగా ఉంటుంది అని ఒక ప్రేమ అభిమానం ప్రతి ఒక్కరిలో పుడుతుంది. అది కొద్ది రోజుల తర్వాత రాను 5 గంటలకు వచ్చేవాడు 6 గంటలకు వచ్చేవాడు 7, 8, 9, 10, 11, 12 గంటలకు అయిపోతుంది నైట్. ఇది ఎదురు చూసుకుంటూ కూర్చున్నది అయిపోయింది. ఇక అంటే మొదట్లో ఉన్నంత ప్రేమ తగ్గిపోయింది. నెక్స్ట్ స్టెప్ రెండోది ఏంటంటే ఇంట్లో స్త్రీ ప్రతి ఒక్క పనిని చేసుకుంటుంది. ఎందుకంటే ఇల్లు అంటే ప్రతి ఒక్కటి పని చేయాల్సిందే. అక్కడ చేసినా చేయకపోయినా ఇక్కడ చేయాలి, అత్తగారింట్లో చేయాలి. కానీ ఎంత చేసినా మాట అనేది అక్కడ అత్తవారి నోటుకుంట కానీ భర్త నోటుకుంట కానీ రాదు కొంతమందికి.